నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పైకి చెప్పట్లేదు కానీ బీహార్లో అన్ని పార్టీలకు టెన్షనే. మొదటి దశ పోలింగ్లో రికార్డు శాతం ఓటింగ్ నమోదయ్యాక ఓటర్ తీర్పు ఎలా ఉండబోతోంది, తమకు అవకాశం ఎంత అని పార్టీలన్నీ లెక్కలు తీస్తున్నాయి. ఇలాంటి పరిణామాల మధ్య రెండో దశ పోలింగ్కు రంగం సిద్ధమైంది. ఫస్ట్ ఫేజ్లో 73 ఏళ్ల రికార్డును తిరగరాసిన బీహార్ ఓటర్లు రెండో దశ పోలింగ్లో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేయబోతున్నారు? ఈ దఫా పోలింగ్లో కీలక ప్రాంతాలు ఏంటి? ఏ పార్టీ బలమేంటి? మొదటి దశ పోలింగ్లో రికార్డ్ ఓటింగ్ సెకండ్ ఫేజ్ పై ఎలాంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది? రెండో దశ పోలింగ్ కు రెడీ అవుతున్న బీహార్. మొదటి దశ పోలింగ్ లో రికార్డు స్థాయి ఓటింగ్. సెకండ్ ఫేజ్ లోనూ ఇదే ట్రెండ్ కొనసాగనుందా? రెండో దశ పోలింగ్ లో కీలక ప్రాంతాలేంటి? ఏ కూటమి ఎలాంటి వ్యూహంతో వెళుతోంది? సెకండ్ ఫేజ్ ఫైట్ లో మరిన్ని సంచలనాలేనా? ఫస్ట్ ఫేజ్ ఓటింగ్ ఎఫెక్ట్ సెకండ్ ఫేజ్ పై ఎంత? ఓ కూటమి పోరాటానికి మరో కూటమి ఆరాటానికి నిదర్శనంగా నిలుస్తున్న బీహార్ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. నిజానికి ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నా ఈ ఎలక్షన్ ఫీవర్ మాత్రం ఏడాది కిందే మొదలైంది. అసలు బీహార్లో ఏం జరుగుతోంది? ఏ పార్టీ వ్యూహాలేంటి? ఓటరు ఏమనుకుంటున్నాడని దేశమంతా ఎదురు చూసింది, ఇంకా చూస్తోంది కూడా. ఇలాంటి పరిణామాల మధ్య 121 స్థానాలకు జరిగిన ఫస్ట్ ఫేజ్ పోలింగ్ మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. 73 ఏళ్ల రికార్డును బ్రేక్ చేస్తూ మొదటి దశ పోలింగ్లో 64.66% ఓటింగ్ నమోదు కావడం, అందులోనూ మహిళలు భారీగా ఓటు హక్కు వినియోగించుకోవడం పొలిటికల్ సీన్ను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చింది. పెరిగిన ఓటింగ్ ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్ అనే అంచనాలు వినిపిస్తున్న వేళ బీహార్లో రెండో దశ పోలింగ్ కు రంగం సిద్ధమైంది. ఫస్ట్ ఫేజ్ కు మించి అనిపించేలా ఫైట్ కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. నవంబర్ 11న 122 స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. ఈ దఫా పోలింగ్ ఉత్తర దక్షిణ బీహార్తో పాటు మిథిలాంచల్, సీమాంచల్ ప్రాంతాలను కవర్ చేస్తుంది. మొదటి దశ పోలింగ్ లో భారీ ఓటింగ్ సెకండ్ ఫేజ్ పై ఖచ్చితంగా ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. ఓటర్లు మరింత ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొనే ఛాన్స్ ఉంది. ఉత్తర బీహార్ ప్రాంతాన్ని కాంగ్రెస్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఇక్కడ మొత్తం 71 అసెంబ్లీ స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించింది. బీహార్లో బౌన్స్ బ్యాక్ కావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ రాహుల్ చేపట్టిన ఓటర్ అధికారి యాత్ర తనకు కలిసి వస్తుందని అంచనా వేస్తోంది. చంపారణ్, సీమాంచల్ ప్రాంతాల్లో జరగబోయే పోలింగ్ మరింత ఆసక్తి రేపుతోంది. పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, శివహర్, సీతామఢీ, మధుబని, సుపౌల్, అరరియా, కిషన్ గంజ్, పూర్ణియా, కతిహార్, భాగల్పూర్, బంకా, జమై, నవాడా, గయా, జహానాబాద్, అర్వాల్, ఔరంగాబాద్, రోహ్తాన్, కైమూర్ జిల్లాల్లో మంగళవారం పోలింగ్ జరగనుంది. 20 జిల్లాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో సమీకరణం వర్కౌట్ అవుతుంది. దీంతో ఈసారి పోలింగ్ అంతకు మించి అనిపించడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీహార్ ఎలక్షన్స్ లో విశేషమైన రికార్డ్ బ్రేకింగ్ ఓటింగ్ జరిగింది కాబట్టి రెండో ఫేజ్ నవంబర్ 11 ఇంకా ఎక్కువ అవుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. 122 ఎమ్మెల్యే సీట్లలో. ఎందుకంటే ఉత్సాహం ప్రజల్లో పెరిగిపోయింది. ఏదో మార్పు రాకపోతుంది. ఈ మార్పు ఎలాంటి మార్పు వస్తుందో ఎవరికి తెలియదు. కానీ ఇంత ఇంట్రెస్ట్ బీహార్ ఎలక్షన్స్లో దేశం అంతా తీసుకుంటున్నారు. అక్కడి నుంచి ఇక్కడి నుంచి లేదు, వలసదారులందరూ కూడా ఆ పండగలకు వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఉత్తర బీహార్లోని వాల్మీకి నగర్, బెట్టియా, మోతిహారీ, శివహర్, సీతామఢీ కీలక ప్రాంతాలు కాగా ఇక్కడ కుల సమీకరణాలు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ యాదవ్ ఓటర్లు కీలకం. ఇది మహాగఠబంధన్ కు కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మిథిలాంచల్, సీమాంచల్ ఏరియాలో మధుబని, సుపౌల్, అరరియా, జోకిహట్, పూర్ణియా కీలకం కాగా ఇక్కడ మైనారిటీ ఓట్లు ఎక్కువ. ఆ వర్గంలో బలం నిలుపుకోవాలని మహాగఠబంధన్ ప్రయత్నాలు చేస్తుంటే అక్రమ వలసల వ్యవహారాన్ని తెరమీదకు తెస్తూ ఓట్లు చీల్చే ప్రయత్నాలు చేస్తోంది ఎన్డీఏ.
ఈ రెండు కూటములకు తోడు ఎంఐఎం కూడా బరిలో ఉండడంతో ఏం జరగబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. ఇక దక్షిణ మధ్య బీహార్లోని భాగల్పూర్, కహల్గాం, కర్కట్, ఔరంగాబాద్, జహానాబాద్, నవాదా, జమై జిల్లాల్లో రెండు కూటములు అభివృద్ధి ఎజెండాతో దూసుకుపోతున్నాయి. మరి ఓటరు ఎవరి వైపు ఉంటాడు, ఏం చెయ్యబోతున్నాడన్నది ఆసక్తి రేపుతోంది. రెండో విడత ఎన్నికలు జరిగే ప్రాంతంలోనూ మహిళా ఓటర్లు కీలకం కాబోతున్నారు. దీంతో వారిని ఆకట్టుకునేందుకు రెండు కూటములు మేనిఫెస్టోలో వరాల జల్లు కురిపించాయి. మొదటి దశ పోలింగ్లో భారీగా ఓటు హక్కు వినియోగించుకున్న మహిళా ఓటర్లు సెకండ్ ఫేజ్లోనూ అదే జోష్ చూపిస్తారా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది. అదే జరిగితే ఎన్నికలు మరింత ఇంట్రెస్టింగ్ గా మారే అవకాశముంటుంది. ఇక సీమాంచల్ ప్రాంతాల్లో మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉండగా ఓట్ల చీలిక వ్యూహాన్ని అమలు చేస్తోంది ఎన్డీఏ. అక్రమ వలసల వ్యవహారాన్ని ఎమోషనల్ ఇష్యూగా మార్చి మైనారిటీ ఓట్లను పోలరైజ్ చేయాలనే స్ట్రాటజీతో ముందుకెళుతోంది. ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా ప్రచారం కూడా కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. అరరియా, భగల్పూర్ జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించిన ఈ ఇద్దరు ఆర్జేడీని టార్గెట్ చేస్తూ ఘాటు విమర్శలు గుప్పించారు. మళ్లీ జంగిల్ రాజ్ కావాలా, అభివృద్ధి కావాలా అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. పథకాలతో మహిళా ఓటర్లను, ఫ్లైఓవర్ మెట్రో లాంటి అభివృద్ధిని చూపించి యువత ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఎన్డీఏ కూటమి. ఆర్జేడీకి యాదవ్, ముస్లిం ఓటర్లు ప్రధాన బలం. మైనారిటీ ఓటర్లను ఏకం చేయడంతో పాటు సాధికారిక పథకాలను ప్రమోట్ చేస్తూ మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది మహాగఠబంధన్. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇస్తూనే వలసలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలా ఎవరికి వారు పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతూ హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న వేళ బీహార్ రాజకీయం మరింత ఆసక్తి రేపుతోంది. సెకండ్ ఫేజ్ ఫైట్ మీద మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. భారీ పోలింగ్ తమకే అనుకూలమని ధీమాగా చెబుతున్న రెండు కూటములు రెండో దశ ఎన్నికల్లో సరికొత్త వ్యూహాలను తెరమీదకు తీసుకొస్తున్నాయి. దీంతో సెకండ్ ఫేజ్ ఫైట్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. కుల సమీకరణాల చుట్టూ రెండు కూటముల స్ట్రాటజీ ఏంటి, బీజేపీ అంచనాలు ఏంటి, మహాగఠబంధన్ నమ్మకం ఏంటి, సీమాంచల్లో మైనార్టీలో అందలమెక్కించేది ఎవరిని, ఈ దఫా పోలింగ్లో పోటీ పడుతున్న కీలక నేతలు ఎవరు? కుల సమీకరణాల్లో బీజేపీ సరికొత్త స్ట్రాటజీ. యాదవ ముస్లిం వర్గాన్ని నమ్ముకున్న ఆర్జేడీ బీహార్ గ్రౌండ్ లెవెల్లో ఓటరు మాట ఏంటి? సెకండ్ ఫేజ్ కోసం కూటముల వ్యూహాలేంటి? ఓవరాల్ గా సెకండ్ ఫేజ్ లో ఎడ్జ్ ఎవరికి? ఈ దఫాలో పోటీ పడుతున్న నేతలు ఎవరు? ఎన్డీఏ మహాగఠబంధన్ మధ్య యుద్ధానికి మించి సెకండ్ ఫేజ్ ఫైట్ లో మరో పరిణామం మరింత ఆసక్తి రేపుతోంది. లాలూ కుమారుడు తేజస్వి, తేజ్ ప్రతాప్ ఈ దఫా ఎన్నికల్లోనే పోటీ పడుతున్నారు. మహాగఠబంధన్ కూటమి సీఎం అభ్యర్థిగా ఉన్న తేజస్వి యాదవ్ రాఘోపూర్ నుంచి మళ్లీ పోటీ చేస్తుండగా మహువా నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ బరిలో ఉన్నారు. ఇక్కడ ఆర్జేడీ అభ్యర్థి ముఖేష్ రౌషన్, ఎల్జేపీ అభ్యర్థి సంజన్ సింగ్ తో పోటీ పడుతున్నారు. ఇకటు డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి కూడా తారాపూర్ నుంచి ఈ దఫా ఎన్నికల్లోనే పోటీ పడుతున్నారు. మరో డిప్యూటీ సీఎం రేణుదేవి బెట్టియా నుంచి పోటీ చేస్తుండగా జేడీయూ నేత లేషీ సింగ్ పూర్ణియా నుంచి, స్టార్ ఫోక్ సింగర్ మైథిలి ఠాకూర్ అలీనగర్ నుంచి బరిలో ఉన్నారు. ఇక రెండో దశ ఎన్నికల్లో దళిత, మహాదళిత ఓట్లను ఏకం చేయడంపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో ఈ వర్గం వాటా 18% ఉంటుంది. 100 కంటే ఎక్కువ స్థానాల్లో వీళ్లు ప్రభావం చూపించడమే కాదు, బీహార్లో అధికారం ఎవరిది అని డిసైడ్ చేయడంలో వీళ్లు కీలకం. బీహార్లో మహాదళిత ఓటర్లు దాదాపు 13%, పాస్వాన్ ఓటర్లు దాదాపు 5% మంది ఉన్నారని బీజేపీ అంచనా.
2020 ఎన్నికల్లో ఎల్జేపీ విడిగా పోటీ చేయడంతో ఓట్లు చీలిపోయాయి. అయితే ఈసారి ఎల్జేపీ ఎన్డీఏలో ఉంది. ఇకటు మాజీ సీఎం మాంఝీ హెచ్ఏఎం పార్టీ సాయంతో 2.5% దళిత వర్గంలో ఒకటైన ముసాహర్ ఓట్లను దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఇకటు రవిదాస్ కమ్యూనిటీని ఏకం చేసేందుకు బీఎస్పీ ప్రయత్నాలు చేస్తోంది. 5% వరకు ఆ వర్గం ఓట్లు బీఎస్పీకి వెళ్లే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్న బీజేపీ అదే జరిగితే ఓట్లు చీలి ఎన్డీఏకు ప్లస్ అవుతుందని లెక్కలు వేస్తోంది. ఇకటు దళిత ఓటర్లను ఆకర్షించేందుకు షెడ్యూల్ కులాల నుంచి 39 మంది అభ్యర్థులను నిలబెట్టింది ఎన్డీఏ. రవిదాస్, ముసాహర్, పాసి, భూయా, ధోబీ, డోమ్, నాట్, భోక్తా, ఖంజర్ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా దళిత, మహాదళిత ఉప సమూహాల్లో కాస్ట్ ఈక్వేషన్స్ ను బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేసింది. ఇది ఈ దఫా ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందని అంచనా వేస్తోంది. ఇకటు యాదవ ముస్లిం ఓట్లపై నమ్మకం పెట్టుకున్న మహాగఠబంధన్ సహానీని డిప్యూటీ సీఎంగా ప్రకటించి ఈబీసీ ఓటర్లకు గాలం వేస్తోంది. వలసల సమస్యతో పాటు ఓట్ చోరీ, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ వ్యవహారాన్ని హైలైట్ చేస్తూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అక్రమ వలసలు అంటూ ఎన్డీఏ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని కౌంటర్ ఇస్తూ తేజస్వి యాదవ్ బీజేపీకి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సీమాంచల్ ప్రాంతంలో ముస్లిం ఓటర్లు ఎటువైపు అనేది ఆసక్తి రేపుతోంది. కిషన్ గంజ్, ఆరియా, కతియార్, పూర్ణియా జిల్లాల పరిధిలోని 24 అసెంబ్లీ స్థానాల్లో రాజకీయం మొత్తం వీరి చుట్టూనే తిరుగుతుంది. కిషన్ గంజ్ జిల్లాలో మైనారిటీల జనాభా 70% కాగా ఆరియా, కతిహార్, పూర్ణియా జిల్లాల్లో 30 నుంచి 45% వరకు ఉంది. అమౌర్, బైసీ, జోకిహాట్, కోచాధామం లాంటి నియోజకవర్గాల్లో 50 నుంచి 60% పైగా వీళ్లే ఉన్నారు. గత ఎన్నికలు ఇక్కడి సమీకరణాలను మార్చేశాయి. ఎంఐఎం పార్టీ మహాగఠబంధన్ ఓట్లను చీల్చింది. ఇప్పుడు కూడా అదే జరిగే అవకాశముందనే టెన్షన్ మహాగఠబంధన్ ను వెంటాడుతోంది. ఇది ఈ దఫా ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చింది. ఇదంతా ఎలా ఉన్నా ఓవరాల్ గా రెండో విడత పోలింగ్ ఎన్డీఏకు అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉందనేది మరికొందరి వాదన. డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో పాటు ఈబీసీల మద్దతు ఎన్డీఏకు కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక సీమాంచల్ ప్రాంతంలోని 24 సీట్లు చాలా కీలకం. అయితే ఎంఐఎం పోటీ చేయడం సీమాంచల్లో ముస్లిం ఓటర్లలో చీలిక తెచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా కలిసొస్తే ఎన్డీఏకు బలంగా మారే ఛాన్స్ ఉంది. అయితే ఇదంతా అంచనా మాత్రమే. బీహార్ ఓటర్ మనసులో ఏముందనేది ఫలితాలే తేల్చాలి. మరి సెకండ్ ఫేజ్ ఫైట్ లో ఏం జరగబోతోంది? మరో చరిత్ర ఖాయమా అన్నది చూడాలి మరి.